ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. గత వారం నుంచి మనల్ని ఈ వారం వరకు అనుదినము అనుక్షణము ఆయన కృపా సమృద్ధిలో మనల్ని దీవించి ఆశీర్వదించి సజీవ రెక్కల్లో ఉంచిన దేవునికి మనము నిత్యము స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఈ దినం మనము వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి నాయన, అనుదినము అనుక్షణము మీ రెక్కల చాటును భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి అయ్యా నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, నేను కీర్తించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. మరొక సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభు, నిత్యము తండ్రి నీ సన్నిధిలో ఆనందంతో సంతోషంతో గడిపే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. ఈ లోకం శాశ్వతం కాదని నీ పరలోక రాజ్యమే మాకు శాశ్వత నివాసమని గ్రహించి అయ్యా ప్రభా, బిడ్డలు ఏ అంధత్వంలో నాయన ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి అంధకారం తొలగిపోవునుగాక, ప్రతి ఒక్కరిలోని అంధత్వం తొలగిపోవునుగాక, ప్రతి ఒక్కరిలో నీ వెలుగు కలుగునుగాక. అయ్యా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువు నామములో తెరవబడునుగాక. అయ్యా ఎవరు ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా నాయన ప్రతి ఒక్కరి బంధకాలు తెగిపోవునుగాక. నీ ఆత్మ సంచారం మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, గొప్ప దేవ, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, మమ్మల్ని పుట్టించిన దేవ, నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, నీ కృపా కాపుదల ఆశీర్వాదాలు ప్రతి బిడపై కుమ్మరించి అయ్యా నన్ను నిలువ పెట్టుకుని ప్రభా, నాలో మీరుండి ప్రభా మాట్లాడి అయ్యా ప్రభా విన్న బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా బలపడేలాగున పరిశుద్ధాత్మదేవ, ఎవరికి ఏ ఆదరణ మాటలతో ప్రభా బలపరచనే ఉన్నారో ప్రభా మీరే ఆదరించండి, బలపరచండి. నాలో ఉండి మీరు మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ దిన వాక్యాంశము, జరగబో సంగతులను దానియేలుకి మిఖాయేలు దేవదూత బయలుపరిచి ఉన్నాడు. మిఖాయేలు దేవదూత అనగా యేసుక్రీస్తు ప్రభువారే అని అనేక అధ్యాయాల్లో వ్రాయబడింది. మిఖాయేలు దేవదూతగా వచ్చి దానియేలుకి దర్శనమిచ్చి జరగబో సంగతులన్నీ కూడా బయలుపరిచినటువంటి ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే దేవుడే బయలుపరచబడకపోతే మనము ఏది కూడా గ్రహించుకోలేని అంధత్వంలోనే, చీకట్లోనే నశించిపోయి భ్రష్టత్వంలో ఉండి మనమందరం కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారమై ఉన్నప్పటికీ కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో మనల్ని అందరినీ కడిగి పరిశుద్ధులుగా చేసి తన రూపంలో తన పోలికలో మనల్ని నిర్మించుకొని మానవులైనటువంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడి ఈ లోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా మన పాపాలు, శాపాలు, దోషాలన్నిటినీ కడిగి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవునికి నిత్యము మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దానియేలుకి బయలుపరిచి ఈ మర్మముగా ఉంచమని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ మర్మాలను మనము ఈ దినం కొంచెంగా మనం తెలుసుకుందాం. దానియేలు 12వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియకు మిఖాయేలు వచ్చును. రెండవ రాకడ గురించి మిఖాయేలు యేసు ప్రభువారే ఇంకా ఈ లోకానికి రాకముందు మిఖాయేలు దేవదూతగా, ప్రధాన దూతగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దర్శన రూపంలో దానియేలుతో మాట్లాడుతున్నాడు. మిఖాయేలు వచ్చును, అప్పుడు నీ జనులు, మిఖాయేలు వచ్చును అంటున్నాడు. అంటే మిఖాయేలే వచ్చి మాట్లాడుతూ మిఖాయేలు వస్తాడు అంటే రెండవ రాకడలో ఎవరు వస్తారు, ఈ లోకానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. నేను ఏ విధంగా వెళ్తానో మళ్ళీ నేను అదే విధంగా తిరిగి వస్తాను, మీరు సిద్ధపడి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. మిఖాయేలు వచ్చును, అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును.
ఏంటంటే ఎన్నడూ కలిగినటువంటి ఆపద వచ్చును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఏంటంట నీ జనులైనటువంటి వారు అంటే మర్మముగా బోధించాడు దానియేలుకి. గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే లెక్కింపబడతాయో వారు మాత్రమే తప్పించుకుంటారు. ఏం తప్పించుకుంటారు? నిత్య నరకాగ్ని తప్పించుకుంటారు అని దానియేలుకి ముందుగానే బయలుపరిచాడు. అదే ప్రకటన గ్రంథంలో యోహాను గారికి వివరించి రెండవ రాకడ ఎలా ఉంటుంది అనేది వివరించారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్తలు కూడా మనకి తెలియపరిచారు. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 24 మత్తయి సువార్త 24:21లో లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఏర్పరచబడిన వారు అనగా ఎవరు? యేసుక్రీస్తునందు రక్షింపబడి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారే ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారిని బట్టి ఆ దినాలు తక్కువ చేయబడతాయంట. అంటే శ్రమల దినాలు, అనేకమైన శ్రమలు. ఆ శ్రమలు, అలాంటి శ్రమలు ఎప్పుడూ రాలేదు, రాబోవు కూడా అని ముందుగానే దానియేలుకి చెప్పినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన శిష్యులకు సమస్తము కూడా బయలుపరిచారు. మనం 24వ అధ్యాయం 15వ వచనం చూస్తే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా, ఇక్కడ చెప్తున్నాడు, ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుడుగాక. అందుకే గ్రహించే మనసు, చూసే కళ్ళు, వినే చెవులు నాకు ప్రసాదించు ప్రభువా అని అడగాలి. లేకపోతే మనం గ్రహించుకోలేము. చదువుతాం కానీ గ్రహించుకోలేము, వింటాం కానీ మనం మన చెవుల్లోకి వెళ్తుంది, మళ్ళీ విడిచిపెట్టేస్తూ ఉంటాం. అందుకే చెవి గలవాడు వినుగాక అని అనేక సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే చెవులు లేవనా? చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, హృదయం ఉంటుంది. కానీ హృదయం ఉండి గ్రహించుకోలేని స్థితిలో, కనులుండి చూస్తూ కూడా చూడలేని అంధత్వంలో, చెవులుండి కూడా వినలేని స్థితిలో ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దానియేలుకి తెలియచెప్పినట్లుగాని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. నేను ముందుగా దానియేలుకి నేను బయలుపరిచాను. కాబట్టి ప్రభువైన 15వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. ఈ యొక్క అంచె దినాలు జరిగినప్పుడు మీరు చూసి చదివి గ్రహించుకోవాలి. గ్రహించుకోలేని అంధత్వంలో మీరు ఉంటే కనుక మీరు ఇది తప్పించుకోలేరు అంటున్నాడు. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలంట. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. అప్పుడు సొదొమ గొమొర్రా కాలంలో సొదొమను నాశనం చేసినప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు, చూస్తే ఉప్పు సమం అయిపోతారని దేవదూత లోతు భార్య పిల్లలకు చెప్పినప్పుడు లోతు భార్య వెనక్కి చూస్తుంది. చూసిన వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోతుంది. అలాగే ఈ రెండవ రాకడలో కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలంట. ఎక్కడున్న స్థితిలో అక్కడే మనము ఎత్తబడతాం. అంతేకాని ఇది పోతుంది, అది పోతుంది, నా పిల్లలు, నా సంసారం, నా ఇల్లు, నా బంగారం అని మీరు పరుగులెట్టొద్దు అంటున్నాడు. ఉన్న వాటిలో మీరు ఎత్తబడతారు. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదంట.
పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే అన్నీ ఉన్న పలంగా విడిచిపెట్టినప్పుడు మనము ఉన్న పలంగానే ఎత్తబడతాం. అలాగే మనం చనిపోయినప్పుడు మనం బ్రతుకున్నంత కాలం మనం అన్నీ ఎక్కడ సర్దుకుంటాము, అన్నీ నాది ఇది నాది ఇది నీది అని మనం సర్దు పెట్టుకుంటాము ఎక్కడికక్కడ. కానీ మనకు మరణం వచ్చినప్పుడు ఎక్కడున్నవో అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అదేవిధంగా రెండవ రాకడలో కూడా బ్రతికి ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం సెలవిస్తుంది, ఉన్న పలంగానే ఎత్తబడతాము. లేని ఎడల మరణిస్తే సమాధులు తెరవబడతాయి. ఆయన కడబూర స్వరం ఎప్పుడైతే వినిపిస్తుందో ఆ యొక్క సమాధులు తెరవబడతాయి, ఎత్తబడతారు. బ్రతికి ఉన్నవాళ్ళు ఉన్న పలంగానే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే మనం ఉన్నప్పుడు ఎత్తబడతాము. దేని గురించి మీరు పరిగెలెట్టొద్దు. మిద్ది మీద ఉండువాడు మిద్ది మీదే ఉండాలి, ఇంటిలో ఉండువాడు ఏదైనా తీసుకుని పోవటకు తీయకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. గర్భిణీ స్త్రీలకి పాలిచ్చు వారికి ఎంతో శ్రమ. చంటి బిడ్డలు ఉంటారు, ఆ చంటి బిడ్డలు ఎంతో అలమటిస్తూ ఉంటారు. అలాంటి గర్భిణీ స్త్రీలకి చంటి బిడ్డలు ఉన్న వాళ్ళకి ఆ శ్రమలు ఎంతో భయంకరమైనవి అంట. అది ఎవరికి? రక్షణ లేనటువంటి వారికి. రక్షణ లేనటువంటి వారు విడవబడతారు. వాళ్ళు మాత్రమే ఈ శ్రమల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్షింపబడిన వారందరూ కూడా చంటి బిడ్డలు కూడా ఎత్తబడతారు, తల్లి కూడా ఎత్తబడుతుంది. కాబట్టి ఆ దినాలు ఎలా ఉంటాయో అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు మర్మముగా దానియేలుకి బయలుపరిచి ఇది బహిరంగంగా శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరిచారు. అప్పుడు గర్భిణీ స్త్రీలకు చంటి పిల్లలు ఉన్న వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి దినాలు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుటకు చలికాలమందైనను విశ్రాంతి దినమైందనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. మనం ఎలా ప్రార్థన చేయాలంటే చలికాలం ముందు విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించాలంట. విశ్వాసులుగా మనం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రాకడ దినాలు చలికాలం కానీ విశ్రాంతి దినం కానీ రాకుండా ఉండాలని మీరు ప్రార్థించండి. ఈ లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు. లోక ఆరంభము నుంచి అట్టి శ్రమ ఎన్నడూ కూడా కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. మనం అనుకుంటాం, అమ్మో నేను పడ్డ కష్టాలు ఇంకెవ్వరూ పడలేదు, నాకే ఇన్ని కష్టాలు అని మనం అనేకసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి శ్రమలు ఇంకెప్పుడు మనం చూడలేమంట, ఎప్పుడు రావట కూడా. లోకారంభం మొదలుకొని ఈ భూమిలో ప్రారంభింపబడినప్పటి నుండి కూడా సంభవింపలేదంట ఇలాంటివి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడునూ కూడా కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడపోయిన ఎడల ఏ శరీరం కూడా తప్పించుకోండి. ఆ శ్రమ దినాలు ఎవరు కూడా దేవుడు మాత్రమే తగ్గిస్తే తప్ప ఎవ్వరు కూడా తప్పించుకోలేరంట. ఏర్పరచబడిన వారి ఎడల ఏ శరీరియు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఏర్పరచబడిన వారి నిమిత్తం మాత్రమే తక్కువ చేయబడతాయంట. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పినా కానీ మీరు నమ్మొద్దు అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు వస్తారు అని మనం ఈ రోజుల్లో అనుకుంటున్నాం. ఈ రోజుల గురించి కాదు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధించింది. రెండవ రాకడలో అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారు క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పినప్పుడు మీరు నమ్మకండి, వెళ్ళకండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి బోధించారు. అందుకని ప్రకటన గ్రంథంలోనే రెండవ రాకడ ఉందని కాదు, ప్రతి అధ్యాయం నుంచి కూడా ప్రవక్తల అధ్యాయాలన్నిటిలో కూడా రెండవ రాకడ గురించి ముందుగానే దేవుడు బయలుపరిచాడు. అలాగే మత్తయి సువార్తలో కూడా అన్ని సువార్తలో మత్తయి, లూక, యోహాను సువార్త, ఈ సువార్తలన్నీ కూడా తన శిష్యులు రాసినటువంటి 4 సువార్తల్లో కూడా నలుగురు శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినయే వాళ్ళు ఎవరికి తలాంతులను బట్టి వాళ్ళు రాశారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినయే వాళ్ళు ఒక్కొక్క శిష్యుడు వారికి ఏ విధంగా గుర్తున్నదో
ఏ విధంగా బయలుపరచబడిందో ఆ విధంగా రాశారు. 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో వచ్చినప్పుడు ఏ విధంగా సువార్త ప్రకటించారో, శిష్యులకు ఏది బోధించారో అవన్నీ కూడా 4 శిష్యులు కూడా రాశారు. అంటే నేను రక్షణ పొందుకున్న కొత్తలో మత్తయి సువార్త చదివితే లూకా సువార్తలో అదే ఉండేది, మార్కు సువార్తలో అదే ఉండేది, యోహాను సువార్తలో అదే ఉండేది. ఇలా ఉంటే ఇదేంటి మళ్ళీ రాసిందే రాసింది అని నాకు అర్థం కాక కొద్ది రోజులు చదవడం మానేశాను. మళ్ళీ చదివిందే చదువుతున్నట్టు అనిపించేది. అంటే తెలియనప్పుడు ఆ సువార్తలు ఏంటి, మత్తయి సువార్త ఏంటి, లూకా సువార్త ఏంటి, మార్కు సువార్త ఏంటి, యోహాను సువార్త ఏంటి, ఎవరు రాశారు ఏంటి అని తెలియనప్పుడు గజిబిజిగానే ఉంటుంది బైబిల్. మనకి రాను రాను వాక్యం వినగా బైబిల్ చదవగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి అన్నీ అర్థమయ్యే విధంగా మనకు బోధిస్తాడు. కాబట్టి కొత్తగా రక్షింపబడినటువంటి వారు చదివినప్పుడు 4 సువార్తలు కూడా మళ్ళీ చదివినయే మనం చూస్తూ ఉంటాం. అంటే యేసుప్రభు వారు చెప్పినయే 4 శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారితో నడిచినటువంటి 12 మంది శిష్యులు 4 శిష్యులు మాత్రం 4 సువార్తలు రాశారు. కాబట్టి వ్రాసినయే మళ్ళీ వ్రాయబడి ఉంటాయి. కానీ ఒక్కొక్క దాంట్లో ఇంకా ఎక్కువ మర్మాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు బయలుపరిచిన రీతిగా రాశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి 4 సువార్తలు కూడా మనం చూస్తాం. 2వ రాకడ గురించి శిష్యులకు బోధించింది రాసిపెట్టారు. కాబట్టి మనము దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది అని మనం గ్రహించుకోవాలి. ఇంకా అంధత్వంలోనే చీకటిలోనే ఉండిపోయి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకంలో మనం ఎంతో కాలం జీవిస్తాం, జీవించినంతకాలం మనం సంపాదించుకోవాలి, తరతరాలు తినేంత మనం సంపాదించుకోవాలి అని ఈ లోకం కోసమే మనం ప్రయాసపడి నిజదేవుడు ఎవరు, నిత్య జీవం ఏంటి అని మనం గ్రహించుకోకపోతే మనము నిత్య నరకాగ్నికి పాలైపోతాం. పరిశుద్ధ గ్రంథము పదే మనకి బోధిస్తుంది. ఒక్క సున్నా అయినా ఒక పొల్లైనా తప్పిపోదని. దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క వచనం కూడా, ఏ ఒక్క అక్షరం కూడా, ఒక్క సున్నా కూడా పొల్లిపోదు, ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని రాయబడింది, వచ్చారు. శిలువలో ప్రాణం పెడతారని రాయబడింది, శిలువలో ప్రాణం పెట్టారు. మళ్ళీ ఆకాశానికి ఎక్కిపోతారని ఉంది, అది అలాగే ఎక్కిపోయారు. అలాగే మళ్ళీ తిరిగి నేను ఎలా వెళ్తున్నానో అలాగే వస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ జరిగినది కాబట్టి రాకడ కూడా అది మనము తప్పనిసరిగా నిశ్చయముగా నేను చెప్పిన మాటలు మీరు నమ్మండి అని ప్రభువారు చెప్పి ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథం రాసింది మనుషులు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడే వ్రాయించాడు. కాబట్టి దేవుడు అబద్ధమాడేవాడు కాదు. కాబట్టి దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట ఇచ్చిన ప్రతిదీ కూడా తప్పకుండా నెరవేరుతుందని మనం నమ్మి మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఇంకా మనం మరొక వచనాన్ని చూద్దాం. తెస్సలోనిక 2 తెస్సలోనిక 2:12 చూద్దాం. రెండవ తెస్సలోనిక 2:3-12 వరకు చూద్దాం. 2వ తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. ఇది ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎవరి గురించి రాశాడు? సాతాను ఏ విధంగా ఉంటాడు అనేది, 2వ రాకడను గురించి, 2వ రాకడలో ఎలా ఉంటాడని, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జయిస్తారని ముందుగానే పౌలుకి బయలుపరిచిన దాన్ని బట్టి పౌలు గారు రాశారు. సంభవించి నాశనపుత్రుడగు పాపపురుషుడు బయట పడితేనే కానీ ఆ దినము రాదట. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా
వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు. ఎవరు హెచ్చించుకున్నారు? సాతాను దేవుని కన్నా నేను గొప్పవాడిగా ఉండాలని తనను తాను హెచ్చించుకున్నాడు. అలాగే మనం ఈ లోకంలో కూడా మనల్ని హెచ్చించుకొని దేవుని యొక్క శక్తిని మనం గ్రహించకపోతే సాతాను తలంపులు మనలో ఉన్నట్టు అని మనం గ్రహించుకోవాలి. మనం ఎప్పుడు కూడా తగ్గింపబడి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా హెచ్చింపబడాలి. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మట్టి బొమ్మలం మనం. ఆయన చేతిలో ఆయన ఊపిరి పోసి ఆయన చేతితో మనల్ని మట్టితో బొమ్మలుగా మనల్ని తయారు చేసి ఆయన ఊపిరి ఊతితే మనకి జీవాత్మ మనలోనికి వచ్చింది కాబట్టి మనం జీవంతో ఉన్నాము. మళ్ళీ ఆయన తీసుకుంటే రెప్పపాటున మనము విడిచిపెట్టాలి ఈ యొక్క శరీరాన్ని. కాబట్టి ఇదేది మనకు శాశ్వతం కాదని ఉన్నంత కాలము మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఇతరులకు సహాయపడేవారిగా మనము జీవించాలి. అయితే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇది 2వ రాకడలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో రాయబడింది. దేవుని పరిశుద్ధ స్థలములో మందిరములో కూర్చుంటాడంట. అంటే ఆయన నేనే దేవుడినని చెప్పుకుంటాడు. దేవుని ఆలయంలో కూర్చున్న కనుక ఏ విధముగా నేను ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునని ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించును. తన ఆగమనము ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలము అనుసరించి ఇండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ కూడా శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇది దేవుని పిల్లలైనటువంటి వారు ఎలా ఉంటారు? దేవుని రక్షింపబడినటువంటి అపవాది చేతుల్లో ఉంటారు. అపవాది చేతుల్లో ఉండి దేవుని సత్యాన్ని గుర్తించకుండా వారు ఉన్నప్పుడు ఏం చేస్తాడంట? దేవుడే వారి మోసపోవుటకు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే అపవాది చేతులకి అప్పగించేస్తాడంట. ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని వాడు నాశనానికి పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎంత బోధించినా దేవుని వాక్యాన్ని వినకుండా గ్రహించకుండా మనం ఉన్నట్లయితే దేవుడే అపవాదికి అప్పగిస్తాడంట. అప్పగించడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడంట. మోసపోయేటటువంటి శక్తిని పంపినప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. కాబట్టి ఆ స్థితికి ఎవరు అప్పగిస్తారు? దేవుడు అప్పగిస్తాడు. దేవుడు అపవాదిని జయించాలంటే జయించవచ్చు. కానీ దేవుడు సమయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. టైము సమయం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు దేవుడు చెప్పింది ఏది కూడా నిరర్ధకము కాదు. కాబట్టి దేవుని చిత్తానికి మనం లోబడి జీవించడం తప్ప దేవుని మనం ప్రశ్నించేవారిగా ఉండొద్దు. ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన అంతము అనేది ఉంది. ఆ సమయాన్ని మనకిచ్చాడు. మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ వచ్చినప్పుడు చూద్దాంలే అంటే మన వల్ల కాదు. తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. అలా ఉన్నప్పుడు దేవుడే అపవాది చేతికి అప్పగిస్తాడు అని ముందుగానే తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం 12వ వచనం వరకు చూస్తాం. కాబట్టి
దేవుని యందు మనము ఎప్పుడు కూడా భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. కానీ వచ్చినప్పుడు చూద్దాంలే, అవునా వీళ్ళంతా ఒక మతం అనుకుంటూ, వీళ్ళు చెప్పేదంతా కూడా మతం మార్పిడి అనుకుంటూ, వీళ్ళ స్వలాభం కోసం అనుకుంటూ మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక మనమే మోసపోతామని గ్రహించుకోవాలి. కీర్తనల గ్రంథం 109:7 చూద్దాం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. ఇది ఎవరి గురించి? దావీదు మహారాజుకి దేవుడు ముందుగానే బయలుపరిచినటువంటి రెండవ రాకడ గురించి. అంటే దావీదు మహారాజు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా భూలోకానికి రాలేదు, ఆయన పుట్టలేదు. దావీదు వంశంలోనే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తలో చూస్తాం, దావీదు వంశంలో పుడతాడని. అబ్రహాంకి వాగ్దానం చేస్తాడు, నీ సంతానంలోంచి నేను వస్తానని. అబ్రహాం సంతానమే దావీదు వంశంలోంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ దావీదు మహారాజు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాకుండానే, మరణించకుండానే మళ్ళీ రెండవ రాకడ గురించి వ్రాయగలిగాడు. అంటే ఎలా రాయగలిగాడు? దావీదు మానవుడే, దేవుడు కాదు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు బయలుపరిచినటువంటి మాటలు ముందుగానే రాశాడు. చూస్తాం మనము 6వ వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 109:6 వచనం చూద్దాం. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచును, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక అని ముందుగానే జరగబోయే విషయాలన్నీ కూడా ప్రవచిస్తున్నాడు. వాడు విమర్శలోనికి 7వ వచనం తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక అని అపవాది గురించి ముందుగానే, రెండవ రాకడ గురించి, అపవాది ఏ విధంగా దేవుని చేతిలో నశింపబడతాడో, ఆయన ఊపిరి ఊదినప్పుడు ఎలాగైతే లేకుండా పోతాడో ముందుగానే దావీదు మహారాజు రాస్తున్నాడు. దానియేలుకి బయలుపరిచాడు. మొత్తం ప్రవక్తలందరూ కూడా అందరికీ కూడా దేవుడు ముందుగా బయలుపరిచాడు. బయలుపరిచినటువంటి మాటలే వాళ్ళు రాశారు. చూద్దాం, యోవేలు 2:2 చూద్దాం. యోవేలు 2:2లో సియోను కొండ మీద 2:1 నుంచి చూద్దాం. సియోను కొండ మీద బాకా ఊదడి. యోవేలు పత్రిక యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. సియోను కొండ మీద బాకా ఊదడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణకుదురుగాక. ఆ దినముందు అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరములకు అట్టివి పుట్టవు. అంటే అటువంటి భయంకరమైనటువంటి దినాలు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రావు అని యోవేలు ప్రవక్త కూడా ముందుగానే వ్రాసాడు. యోవేలు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చూసాం. దేవుడు యోవేలు ప్రవక్తతో కూడా మాట్లాడి వ్రాయించాడు. అలాగే అనేక ప్రవక్తల నెరవేర్పే ఈ యొక్క దేవుని పుట్టుక, దేవుని రాకడ. కాబట్టి దేవుని రాకడ తప్పకుండా రానేయింది, త్వరలో రానే ఉన్నానని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. మనకి రావడానికి ముందు మనకి ఈ సువార్త ప్రకటింపబడుతుంది. ఈ సువార్త ప్రకటింపబడినప్పుడు విని ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొందుతారో అందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులు అవుతారని దేవుడు మనకి ముందుగా బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచింది మనం నిరర్ధకం చేసుకుని నిర్లక్ష్యం చేస్తే మనమే ఆ తీర్పులో ఉండాల్సిన వారం అవుతామని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇదిను మనం రెండవ రాకడను గురించి దేవుడు దానియేలుకి మర్మముగా రాసింది బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్తలో బహిరంగంగా
చెప్పాడు. అప్పుడు మర్మముగా చెప్పది మర్మముగా ఉంచమని చెప్పాడు. యోవేలుకు చెప్పాడు, అనేక మంది ప్రవక్తలకు చెప్పాడు, దావీదు మహారాజుకు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా వీళ్ళందరూ కూడా దేవుడు మాట్లాడి వాళ్ళతో వ్రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో శిష్యులందరూ కూడా రాస్తారు. శిష్యులందరికీ కూడా ముఖాముఖిగా ఆయన చెప్పి ఉన్నాడు, దేవుని రాకడ ఎలా ఉంటుంది, దేవుని తీర్పు ఎలా ఉంటుంది, ఆ దేవుని రెండవ రాకడికి ఎలా సిద్ధపడాలి అనేది మనము మత్తయి సువార్త నుంచి మనం చూడొచ్చు. చూసినప్పుడు ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా మర్మంగా వ్రాయబడి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి బహిరంగంగా ముఖాముఖిగా వాళ్ళకి చెప్పాడు. కాబట్టి కొత్త నిబంధన చదివితే దేవుడి రెండవ రాకడ ఎలా ఉందో గ్రహించుకుంటారు. అంటే రక్షింపబడకుండా ఇంకా దేవుడు అంటే తెలియకుండా ఉన్నవారు మత్తయి సువార్త నుంచి చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ యొక్క ప్రతి మాట కూడా నిరర్ధకము కాదు, తప్పకుండా అది జరుగుతుంది అని గ్రహించి ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో అందరూ కూడా నిత్య జీవానికి పాత్రలు అవుతారు. కాబట్టి ముందుగా దేవుడు మనకి బయలుపరిచినటువంటి ఈ వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకుని దేవుని రాకడకు సిద్ధపడాలని, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి అనేదే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, ఈ యొక్క వాక్య ప్రకటన అని గ్రహించుకుని మారు మనసు పొంది రక్షణ పొందుకుని దేవుని రాజ్యంలో ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, దానియేలుకి మీరు దేవుడి రెండవ రాకడ కొరకు యేసుక్రీస్తు ప్రభువా మీరే దేవదూతగా వచ్చి ప్రభువా తండ్రి, మిఖాయేలు దేవదూతగా వచ్చి దానియేలుకి బయలుపరిచిన రీతిగానే ప్రభువా తండ్రి యోవేలుకి అనేక మంది ప్రవక్తలకు బయలుపరిచి అయ్యా ఈ లోకానికి మీరు వచ్చి ముఖాముఖిగా తండ్రి మీ శిష్యులతో మాట్లాడిన దేవా తండ్రి, ఈ దినం మేము చదువుకుని ధ్యానించి అయ్యా తండ్రి నాయన ఇతరులకు చెప్పే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించి నీవే నిజమైన దేవుడువని, గొప్ప దేవుడువని, సర్వాంతర్యామివని, సర్వసృష్టికర్తవని, అయ్యా తిరిగి రానయ్యున్న దేవుడువని, త్వరలో రానయ్యున్న దేవుడువని మేము విశ్వసించినట్లుగానే ప్రతి ఒక్కరు కూడా విశ్వసించి వారి ఏ అంధత్వంలో చిక్కుకొని ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరి అంధత్వం యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక. అయ్యా పాపపు పొరలు తొలగిపోవును గాక, వారిలో ఉన్నటువంటి దుష్టత్వం తొలగిపోవును గాక, సాతాను శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. ప్రతి శాపము ప్రతి బిడ్డను విడిచిపెట్టి నీ శాంతి సమాధానము రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, త్వరలో రానైన యేసయ్య మీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నపాలన్నిటినీ కూడా మీ పరలోక రాజ్యంలో చేర్చుకుని విన్న వాక్యం అందరూ కూడా తండ్రి వాక్యం ద్వారా మారు మనసు రక్షణ పొందుకుని విశ్వాసం ఉంచినట్లు అందరి మనోనేత్రాలు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వెలిగింపబడును గాక. వినే చెవి, గ్రహించే మనసు ప్రభ ప్రతి బిడలకు దయచేసి అయ్యా నీ ఆత్మ వరాలతో నీ ఆత్మ ఫలాలతో మమ్మల్ని నింపి బలపరిచి నీ రాకడ పర్యంతము నిలకడగా స్థిరముగా నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె నీలో ఫలించే కృప మాకందరికీ ప్రసాదించమని నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి భద్రపరిచి ఆశీర్వదించి నీ దీవెనలతో నింపమని అయ్యా మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడి ఉన్నారని, దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఈ దినం మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం ధ్యానించుకున్నాం. అలాగే రెండవ తెస్సలోనిక 2వ అధ్యాయం మనం ధ్యానించుకున్నాం. ఇవన్నీ మీరు విని చదివితే కనుక ఇంకా మీరు పరిపూర్ణమైన విశ్వాసంలోనికి బలపడతారని నేను మనస్ఫూర్తిగా మీరు బైబిల్ చదవాలని వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ
సకల పరిశుద్ధులతోనూ మనతోనూ మన కుటుంబాలతో మన పిల్లలతో మన పిల్లల పిల్లలతో తరతరాలు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.